శనగ రైతులకు శుభవార్త. ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడి సాధించే విధంగా 2 కొత్త శనగ రకాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. IARI ఢిల్లీ, రాయచూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇక్రిసాట్ సహకారంతో జీనోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా ఈ నూతన రకాలను రూపొందించారు. ఫ్యూజేరియం ఎండు తెగులును సమర్థంగా తట్టుకునే ఈ రకాలు ప్రస్తుతం అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న అన్నగిరి, పూసా 372 రకాలకు ప్రత్యామ్నాయం. విడుదలకు సిద్ధమైన ఈ రకాలను విత్తనోత్పత్తి ద్వారా అభివృద్ధి చేసి రైతులకు అందించనున్నారు. నల్లరేగడి భూముల్లో శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుధాన్యపు పంట శనగ. తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటగా సుమారు 5 నుండి 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీ రకాలతో పాటు అనేక కాబూలీ రకాలు అందుబాటులో ఉన్న బెట్ట పరిస్థితులను తట్టుకోలేకపోవటం, చీడపీడలకు లొంగిపోవడం వంటి సమస్యలతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశీ రకాల్లో ఎక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి అధిక దిగుబడినిచ్చే 2 కొత్త రకాలను ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR గుర్తించింది. జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా ఈ కొత్త రకాలను రూపొందించారు. వీటిలో మొదటిది పూసా 10216. భారత వ్యవసాయం పరిశోధనా సంస్థ IARI ఢిల్లీ, ఇక్రిసాట్ భాగస్వామ్యంతో ఈ రకాన్ని రూపొందించింది. ఈ దేశీ రకం సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధించొచ్చని హైదరాబాద్ పటాన్ చెరువులోని ఇక్రిసాట్ సంస్థ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజీవ్ వర్షినే తెలిపారు. सबसे पहली जो वैरायटी है उसका नाम है पूसा 10216। ये वैरायटी కొత్త శనగ రకాల్లో మొదటిది పూసా 10216. ఈ రకాన్ని IARI ఢిల్లీ, ఇక్రిసాట్ తో కలిసి రూపొందించింది. ఈ రకం ప్రత్యేకత ఏంటంటే నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. खेत में पानी की कमी हो, मतलब सूखे से फाइट करने की इसमें क्षमता है। और इस वैरायटी को पूसा की एक पहली वैरायटी थी पूसा 372। పూసా రకాల్లో మొదటిది పూసా 372. దీన్ని జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ చేయడం ద్వారా ఈ కొత్త రకాన్ని రూపొందించాం. దీనిలో రోగనిరోధక శక్తి అధికం, నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకుంటుంది. और नई वैरायटी में उत्पादकता पुरानी वाली वैरायटी से 12% से लेके 20% तक ज्यादा है। దిగుబడి సామర్థ్యం పాత రకం కంటే 12 నుండి 20% అధికంగా ఉంటుంది. దీనివల్ల అధిక దిగుబడితో పాటు రైతు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. कृषक लोग इस वैरायटी को ग्रो करेंगे तो उनके खेत से ज़्यादा पैदावार होगी, और जब उससे ज़्यादा पैदावार होगी तो उससे किसानों के लिए ज़्यादा रुपया प्राप्त होगा। తెలుగు రాష్ట్రాల్లో రైతులు దేశీ రకమైన అన్నగిరి సాగుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ రకానికి ఫ్యూజేరియం ఎండు తెగులుతో పాటు వివిధ రకాల చీడపీడల బెడద ఎక్కువగా ఉండడం, పాత రకం కావటం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయచూర్, కర్ణాటక, ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో కలిసి అన్నగిరి రకాన్ని జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా అభివృద్ధి చేసింది. ఈ నూతన రకానికి సూపర్ అన్నగిరి అని పేరు పెట్టారు. एग्रीकल्चर यूनिवर्सिटी रायचूर के साथ में मिलके और जीनोमिक्स असिस्टेड ब्रीडिंग के द्वारा एक नई वैरायटी पैदा की है, और वो वैरायटी अन्नीगिरी से बेटर है, उससे बहुत ज़्यादा अच्छी है। इसलिए उस वैरायटी को हम सुपर अन्नीगिरी कह रहे हैं। और అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయచూర్, కర్ణాటక వారితో కలిసి ఇక్రిసాట్ నూతన రకాన్ని రూపొందించింది. ఈ కొత్త రకం అన్నగిరి కంటే మంచి ఫలితాలను అందిస్తుంది. దీనికి సూపర్ అన్నగిరి అని పేరు పెట్టారు. దీనిలో అన్నగిరి కంటే 10% అధికంగా దిగుబడి వస్తుంది. ग्रो करने के लिए बहुत अच्छी रहेगी। उसी प्रकार से जो सुपर अन्नीगिरी है वो कर्नाटका में और जो दक्षिण भारत के स्टेट्स हैं उसमें ग्रो करने के लिए बहुत अच्छी रहेगी। మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సాగు చేయొచ్చు. సూపర్ అన్నగిరి రకాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. जो पुरानी जमाने में जो नई नई किस्में, नई नई वैरायटी प्राप्त की जाती थी उसमें 10 से 12 साल लगते थे। अब क्योंकि हमारे पास में यहाँ पे इंफॉर्मेशन जीन्स के बारे में अवेलेबल थी, तो जो जीनोमिक्स असिस्टेड ब्रीडिंग के द्वारा हमने जो नई वैरायटी 4 से 6 साल के बीच में ही प्राप्त कर ली हैं। तो इस नई अप्रोच के द्वारा जो भारतवर्ष में पहली बार हो रहा है, और इक्रिसाट ने इसमें बहुत इम्पोर्टेंट रोल अदा किया है। సాధారణంగా ఒక రకాన్ని రూపొందించాలంటే సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. అయితే మొక్కల్లో జన్యువులకు సంబంధించిన సమాచారం ద్వారా జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ఉపయోగించి ఈ కొత్త రకాల్ని రికార్డు స్థాయిలో కేవలం 4 నుంచి 6 సంవత్సరాల్లోనే రూపొందించారు.
ఈ నూతన రకాల్లో పాత రకాలు ఉన్నట్లుగానే నాణ్యత ఉంటుంది. అయితే దిగుబడి పెరుగుతుంది. గత 3 సంవత్సరాల నుండి ఈ రకాలను వివిధ భారతీయ పరిశోధనా స్థానాల్లో పరీక్షించిన తరువాత విడుదల చేశారు. వీటి విత్తనాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసి త్వరలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.